ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జాతరలో జరిగిన చిన్నపాటి ఘర్షణకు తన భార్యపై కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది అన్నారు. ప్రభుత్వం కావాలనే తన కుటుంబ సభ్యులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తోందన్నారు. ఇందులో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అవసరం ఏమున్నది, దీన్ని బట్టే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం ఏ విధంగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు అనేది మీకే స్వయంగా కనబడతా ఉన్నది. ఇలా అసలు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా సిఐడి నోటీస్ ఇచ్చి పిలవాల్సినంత క్రైమ్ చేసింది ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇక విచారణ అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ వచ్చి డీటెయిల్ గా నేను కూడా మాట్లాడతాను. ఇద్దరం కూడా విచారణకు హాజరైతా ఉన్నాం. ఇది పూర్తి ఫాల్స్ కేస్. నేను ఖచ్చితంగా అక్కడికి పోయి వాళ్ళని కూడా తప్పకుండా పోలీసు వాళ్ళని కూడా తప్పకుండా నేను కూడా ప్రశ్నిస్తా. నేను కూడా అడిగిన జవాబులు వాళ్ళు కూడా చెప్పాలా. ఇది పూర్తిగా అక్రమ కేసు. దీనికి అసలు నా సతీమణికి నోటీస్ ఇవ్వాల్సినంత అవసరం దీన్ని బట్టే ప్రజలందరూ కూడా. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జాతరలో జరిగిన చిన్నపాటి ఘర్షణకు తన భార్యపై కేసు పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. ప్రభుత్వం కావాలనే తన కుటుంబ సభ్యులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తోందన్నారు. ఇందులో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. విచారణకు హాజరైతా ఉన్నాం. ఇది పూర్తి ఫాల్స్ కేస్. నేను ఖచ్చితంగా అక్కడికి పోయి వాళ్ళని కూడా తప్పకుండా పోలీసు వాళ్ళని కూడా తప్పకుండా నేను కూడా ప్రశ్నిస్తా. నేను కూడా అడిగిన జవాబులు వాళ్ళు కూడా చెప్పాలా. ఇది పూర్తిగా అక్రమ కేసు. దీనికి సిఐడికి దీనికి సంబంధం ఏమున్నది ఒకటి. అసలు నా సతీమణికి నోటీస్ ఇవ్వాల్సినంత అవసరం ఏమున్నది. దీన్ని బట్టే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం ఏ విధంగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు అనేది మీకే స్వయంగా కనబడతా ఉన్నది. ఇలా అసలు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా సిఐడి నోటీస్ ఇచ్చి పిలవాల్సినంత క్రైమ్ చేసింది ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇక విచారణ అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ వచ్చి డీటెయిల్ గా నేను కూడా మాట్లాడతాను. ఇద్దరం కూడా విచారణకు హాజరైతా ఉన్నాం. ఇది పూర్తి ఫాల్స్ కేస్. నేను ఖచ్చితంగా అక్కడికి పోయి వాళ్ళని కూడా తప్పకుండా పోలీసు వాళ్ళని కూడా తప్పకుండా నేను కూడా ప్రశ్నిస్తా. నేను కూడా అడిగిన జవాబులు వాళ్ళు కూడా చెప్పాలా. ఇది పూర్తిగా అక్రమ కేసు. దీనికి సిఐడికి దీనికి సంబంధం ఏమున్నది ఒకటి. అసలు నా సతీమణికి నోటీస్ ఇవ్వాల్సినంత అవసరం ఏమున్నది. దీన్ని బట్టే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం